అల్టిమేటం జారీ చేయడమా సో మేమంతా కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఈ గతంలో మాదిరి ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెప్పేటువంటి ప్రయత్నం లేకపోతే జనసేన క్యాడర్లో ఉన్నటువంటి ఆ ప్రతిష్టంభన కావచ్చు అంతేకాకుండా ఆ నిశ్శబ్దతను పోగొట్టేటటువంటి ప్రయత్నం చేయడమా ఎందుకని ఆయన ఈ ప్రకటన చేశాడు అనుకోవచ్చు మనం అంటే జన సైనికులు ఇప్పుడు ఎగ్జాంపుల్ నిన్న ఒక ప్రకటన ఏదో వచ్చిందని మీడియాలో 80% టీడీపీ పోటీ చేస్తే 15% జనసేన పోటీ చేస్తే 5% బీజేపీ పోటీ చేస్తే అనేదో స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ వల్ల ఖచ్చితంగా జనసేన కార్యకర్తలు ఒక నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటది. పైగా వైసీపీ జనసేన ట్రోల్ చేసే అవకాశం ఉంటది. చూసారా టీడీపీ ఎంత ఇస్తే అంత అని చెప్పి సహజంగా జనసేన ఎక్కించే ప్రయత్నం చేస్తారు. అవకాశం లేకుండా ఒక స్ట్రాటజీగా జనసేన కార్యకర్తల్లో ఒక ఉత్సాహం నింపేదాని కోసం జనసేన రాష్ట్రంలో పెరిగింది అనే ఒక సంకేతాలు పంపడం కోసం జనసేన పొత్తులో భాగంగా కూటమి ధర్మాన్ని పాటిస్తుంది తప్ప ఇక్కడ బానిసత్వం అనేది ఉండదు అని చెప్పడం కోసం ఇక్కడ రకరకాల స్ట్రాటజీలోనికి నాలుగిన మనం స్టేట్మెంట్ చూడాలి. అంతేగాని ఇది కూటమిలో చిచ్చుగా చూడాల్సిన అవసరం లేదు. ఒక స్ట్రాటజీగా చూడాలి. జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నింపటం, తర్వాత ఇక్కడ బానిసత్వం లేదు అనే విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చెప్పటం, జనసేన పార్టీ రాష్ట్రంలో పెరిగింది, జనసేనకి బలం పెరిగింది, బలంగా అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ ఉంది, ఎక్కడైనా జనసేన పార్టీ పోటీ చేయగలదు అనేటువంటి ఒక నేరేటివ్ ని పబ్లిక్ లోకి పంపడం కోసం నాలుగిన మనోహర్ గారు చేసిన ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్ గా దీన్ని చూడాలి తప్ప దీన్ని వేరేగా అర్థం చేసుకోవటానికి లేదు అనేది. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే సరే ఖచ్చితంగా ఏదో ఒక కథ ఈ మూడు పార్టీలు ఒక సమన్వయానికి వస్తాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎన్నికలాగా జరిగితే బాగుండు. ఎందుకంటే 2021లో మీరు ఇందాక మీ ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు 2021లో ఎన్నికలు ఎలా జరిగాయి, అసలు ఎన్నికలు జరిగాయా? మొత్తం ఏకగ్రీవాలే కదా, అడ్డగోలుతనం కదా, అవతల వాళ్ళని నామినేషన్ వేపించే ప్రయత్నం కూడా లేకుండా పోయింది కదా. అసలు మీకు ఒక విజువల్ ఇప్పటికీ కనపడతా ఉంటుంది. ఆ బోండా ఉమ్మ గారు వాళ్ళు పల్నాడు జిల్లాకి వెళ్తా ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలతో నామినేషన్ వేపించడం కోసం అడ్డుగా ఉండి రోకల్ బండలు కర్రలు పట్టుకొని కారు మీద ధ్వంసం చేయటం, వాళ్ళని వెనక్కి పంపించడం, ఇది అఫీషియల్ గా జరిగింది. చివరికి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అక్కడ కూడా నామినేషన్లు వేయలేదు కదా. మన నిజంగా అంత బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటే అవతల పోటీ చేయకుండా ఏకగ్రీవం చేసుకునేంత బలం ఉంటే 2024లో ఆ ఫలితాలు ఎందుకు వచ్చాయి? అంటే ఒక రియాలిటీ, అంటే రియాలిటీకి భిన్నంగా ఏకగ్రీవాలు చేస్తుంది. ఒకేపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆ రోజుల్లోనే ప్రజలు ఏకగ్రీవాలు వద్దు అనుకున్నారు, కానీ ప్రజాపీస్తానికి వ్యతిరేకంగా అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని వాడుకొని అడ్డగోలు తరంగా ఏకగ్రీవాలు చేశారు. ఇప్పుడు చూడండి పులివెందుల రూరల్ మండలంలో కూడా వైసీపీ గెలవలేని పరిస్థితి జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగితే ఇది రియాలిటీ ఉంది పరిస్థితి. కానీ దానికి భిన్నమైన ఫలితాలు 2021లో మనం చూసాం. అంటే ప్రజాభిప్రాయం ఇక్కడ ఒకటి ఓకే కార్తిక్ గారు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు అటు పంచాయతీరాజ్ కావచ్చు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ ఈ రెండు కూడా స్థానిక సంస్థలతోటి ముడిపడి ఉన్నటువంటి శాఖలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 14-15 కేంద్ర ఆర్థిక సంఘం కేటాయించి దాదాపు 2165 కోట్ల రూపాయలు